అందరికీ నమస్కారం. టిఎస్ ఎంసెట్ స్పాట్ అడ్మిషన్ గురించి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒకసారి TSMset.nic.in మీరు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో బ్లింక్ అవుతుంది న్యూ అని. ఏమని ఇచ్చాడు? TSMset 2020 ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్ టు క్యాండిడేట్స్. ఇది మీరు క్లిక్ చేయండి. యూ కెన్ సీ దట్ హియర్, that is the complete information they have given. TSMset internal sliding spot admissions guidelines. ముఖ్యంగా ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి ఇక్కడ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రజెంట్ చేసే వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉండదని చెప్పడం జరిగింది. The candidates are hereby informed that the leftover vacancies, అంటే ఖాళీ అయినటువంటి vacancies in private unaided engineering colleges will be filled by the institutional spot admissions held at the respective college. అంటే ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజ్ ఏవైతే ఉంటాయో అదే కాలేజ్లో స్పాట్ అడ్మిషన్ జరుగుతుందని చెప్పడం జరిగింది. The candidates desirous to seek admission are informed to contact the principal of the respective institution. అదే మీకు ఏ కాలేజ్ అయితే కావాలో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు ప్రిన్సిపల్ ని కన్సల్ట్ అవ్వండి అని చెప్పేసి, కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి చెప్పారు. కాలేజ్ వైజ్, బ్రాంచ్ వైజ్ అలాట్మెంట్స్, అవైలబుల్ వేకెన్సీస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ది వెబ్సైట్ tsmset.nic.in లో ఎక్కడ ఏ కాలేజ్లో ఏం వేకెన్సీస్ ఉన్నాయి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఫర్ స్పాట్ అడ్మిషన్. అంటే స్పాట్ అడ్మిషన్ లో అన్ని ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. Candidates shall present with all original certificates for spot verification, and also you need to submit here, you need to hand over a set of Xerox copies of all certificates and also original transfer certificate TC కూడా college లో original ఇచ్చేయాలి. Fee reimbursement is not applicable to the candidates admitted under internal sliding or institutional spot admissions. అంటే మీరు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఇప్పుడు ఒక కాలేజ్లో మీకు సీట్ అలాట్ అయింది, జాయిన్ అయ్యారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ you have already joined and took admission into ECE branch, suppose for example. If you want to go for sliding into CSE or some other branches of engineering, that means fee reimbursement will not be applicable. అంటే అలాట్ అయిన సీట్ నుంచి ఇంకొక సీట్ కి షిఫ్ట్ అవుతుంది కాబట్టి అదే కాలేజ్లో అప్పుడు ఫ్రీ రియంబర్స్మెంట్ ఉండదు. తర్వాత క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ గెట్ ద ఛాన్స్ ఇన్ ద ప్రీవియస్ ఫేజెస్, డైరెక్ట్ స్పాట్ లో జాయిన్ అయ్యే క్యాండిడేట్స్ కూడా ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకునే వాళ్ళు ఈ 19వ తారీఖు నవంబర్న ఇంటర్నల్ స్లైడింగ్ కి వెళ్ళొచ్చు, అంటే ఈ రోజు. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్స్, స్పాట్ అడ్మిషన్ అనేది 23rd నవంబర్ లోపు కంప్లీట్ చేసుకోవాలని చెప్పారు. సో ఈ విధంగా మీకు ద వేకెన్సీస్ షల్ బి ఫస్ట్ ఫిల్డ్ విత్ ద ఇంటర్నల్ స్లైడింగ్ క్యాండిడేట్స్. అంటే ఫస్ట్ ఛాన్స్ ఏమిస్తారు? ఇంటర్నల్ స్లైడింగ్ ఇస్తారు కాబట్టి 19th అది జరుగుతుంది. ఫైనల్ రిజల్టెంట్ వేకెన్సీస్ షల్ బి ఫిల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్స్. ద వేకెన్సీస్ ఆర్ టు బి ఫిల్డ్ ఫస్ట్ విత్ ద పీపుల్ హూ గాట్ క్వాలిఫైడ్ ఇన్ TSMset 2020 and also passed in 10+2 examination with group subjects mathematics, physics and chemistry are eligible for spot admissions. And after that, what do they do? If the vacancies are still left, candidates without MSET rank and passed 12+2 or its equivalent examination, వాళ్ళని కూడా తీసుకునే అవకాశం ఉంది ఇంకేమైనా సీట్స్ మిగిలిపోయినట్టయితే. The candidate belonging to other state and completely studied there, other state లో చదివిన వాళ్ళకి, whose parents belong to other state and residing there only, is not eligible for admission. He or she cannot be considered even as non-local. ఈ నాన్-లోకల్ గా తీసుకోరు కాబట్టి వాళ్ళకి ఈ క్యాండిడేట్ తెలంగాణ అడ్మిషన్ రాటిఫికేషన్ విల్ నాట్ బి గివెన్ ఫర్ సచ్ కేసెస్. అంటే నాన్-లోకల్ వాళ్ళకి ఛాన్స్ లేదు అని చెప్తున్నారు. Further, the candidates admitted during institutional spot admissions are to be informed that the spot admission subject to ratification by the convener. అంటే కన్వీనర్ ద్వారా మనం స్పెషల్ పర్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వాలి. తర్వాత అదేవిధంగా క్యాండిడేట్స్ టు ఏమేమి ఇక్కడ సబ్మిట్ చేయాలి? SSC మెమో ఒరిజినల్ ఇవ్వాలి, తర్వాత ఇంటర్మీడియట్ మెమో ఇవ్వాలి, ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్,
టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, తర్వాత హాల్ టికెట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే క్యాస్ట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా. ఇన్కమ్ ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే ఎలాగూ రీఎంబర్స్మెంట్ రాదు కాబట్టి. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి దీనికి ద క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ద ఫాలోయింగ్ ప్రాసెసింగ్ ఫీ ఎట్ ద కాలేజ్ 1200 రూపీస్ ఫర్ ఎంసెట్ క్వాలిఫైడ్ పీపుల్. ఎంసెట్ లో క్వాలిఫై కానటువంటి వాళ్ళకి 2000 రూపీస్ పే చేయాలని చెప్పేసి కన్వీనర్ నుంచి సర్క్యులర్ పాస్ ఆన్ చేయడం జరిగింది. కాబట్టి ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, సీట్ రాని వాళ్ళు, ఎంసెట్ క్వాలిఫై కాని వాళ్ళు 2000 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ పే చేసుకొని మీకు అనుకున్న కాలేజీలో ఉన్నాయా లేవా, సీట్స్ వేకెంట్ ఉన్నాయా లేవా చూసుకొని ఆ కాలేజీకి వెళ్ళి మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి 23rd లోపల. Wish you good luck, all the best. If you have any more doubts, you can keep in the comment box. And if you are not yet subscribed, you can subscribe my channel to get more and more updates from my side. Thank you one and all for watching this video.